హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నా పేరు సూర్యనారాయణ. ఆ రోజు అర్ధరాత్రి గాఢ నిద్రలో నన్ను నా భార్య "ఏవండీ? ఏవండీ? ఎవరో తలుపు తట్టిన శబ్దం వినపడుతుంది. వెళ్ళి ఎవరో చూడండి" అని లేపడంతో ఉలిక్కిపడి లేచి "అబ్బబ్బా! ఏంటి దేవకి? మంచి నిద్రలో నన్ను లేపి నా నిద్రంతా పాడు చేశావంటూ" విసుక్కుంటూ మళ్ళీ నిద్రలోకి జారిపోబోతుంటే "మిమ్మల్ని లేవండి, వెళ్ళండి, వెళ్ళి చూడండి ఎవరో తలుపు కొడుతున్నారంటూ" లేపింది. ఈ సమయంలో ఎవరొస్తారు దేవకి? నువ్వేదో భ్రమపడి ఉంటావు. పడుకో అన్నాను. లేదండి, నిజంగానే ఎవరో తలుపు తడుతున్నారంది. అప్పటికి నాకు కూడా ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినిపించడంతో లేచి కూర్చున్నాను. ఈ సమయంలో ఎవరొస్తారు? ఏదైనా ఉంటే ఫోన్ చేస్తారు కానీ అంటూ మెల్లగా లేచి లైట్ వేసి గదిలో నుంచి బయటకొచ్చి గుమ్మం వైపు అడుగులు వేశాను. వచ్చింది ఎవరో ఏంటో అని తలుపు తెరవకుండానే ఎవరది అడిగాను. నేను నాన్న, రాఘవని అనే గొంతు వినపడింది. రాఘవనా? వాడు ఈ టైంలో చెప్పా పెట్టకుండా ఎందుకు వస్తాడు అనే అనుమానం వచ్చి మళ్ళీ అడిగాను. ఎవరది అని. నేనే నాన్న, రాఘవని. ఎంతసేపు? తలుపు తెరవడు నాన్న అన్నాడు. వచ్చింది నిజంగా రాఘవని నిర్ధారించుకుని తలుపు తెరిచాను. ఎదురుగా నా చిన్న కొడుకు రాఘవ. ఏంటి నాన్న, తలుపు తీయడానికి ఇంతసేపా అన్నాడు. ఆ పక్కనే నా కోడలు మనవడు ఉన్నారు. నేను నమ్మలేకపోయాను. ఈ టైంలో రావడం ఏంటి? పైగా వస్తున్నావని ఒక ఫోన్ అయినా చేయకుండా అని నా మనసులో అనుకుని ఏంట్రా రాఘవ ఈ టైంలో అంటూ వాడి చేతిలో ఉన్న లగేజ్ని తీసుకుంటూ అడిగాను. అందుకు వాడు ఊరికే నాన్న, నిన్ను అమ్మని చూడాలనిపించింది, అందుకే వచ్చేసా అన్నాడు ఇంట్లోకి వస్తూ. చాలా సంతోషంరా అని మనవని దగ్గర తీసుకుని నా కొడలు వైశాల్ని రామ్మ అన్నాను. వాళ్ళంతా లోపలికొచ్చాక తలుపు కడియపెట్టి ఒక ఫోన్ చేయకుండా ఈ సమయంలో ఏంట్రా వచ్చింది ఎవరో ఏంటని భయపడ్డానన్నాను. నా మాటలకు రాఘవ లగేజీ అంతా హాలులో మూలన పెట్టేస్తూ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేను మీ కోళ్ళు కలిసి ఇలా ప్లాన్ చేశానన్నా. అమ్మ పడుకుందా అడిగాడు రాఘవ. ఇంతలో మా మాటలు వినబడ్డాయో ఏమో దేవికి హాల్లోకి వస్తూనే రాఘవ ఏంటని చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసారేంటి, కనీసం ఒక్క ఫోన్ అయినా చేయలేదు అనుకుంటూ మనవన్ని నాన్న చింటూ ఎలా ఉన్నావు నా బంగారు కొండ అంటూ వాడిని ఎత్తుకొని ముద్దు చేస్తుంది. వైశాలి బాగున్నారు అత్తయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అత్తగారి పక్కన చేరింది. బాగున్నానమ్మా, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, లోపలికి పదండి, ఆకలిగా ఉండుంటుంది, నేను వంట చేసి తీసుకొస్తాను, ఈలోగా మీరు కాళ్ళు చేతులు కడుకొని బట్టలు మార్చుకోండి అంది దేవకి. తల్లి మాటలకు రాఘవ అయ్యో అమ్మ, ఇప్పుడు టైం ఎంత అవుతుందని? 1 గంట దాటింది, ఇప్పుడు భోజనం ఏంటమ్మా? వచ్చేటప్పుడు హోటల్లో తినే వచ్చాం కానీ నువ్వేం కంగారు పడకు అంటంతో సరే మీరు బట్టలు మార్చుకోండి, ఈలోగా మీకు పడక ఏర్పాటు చేస్తారని దేవకి గదిలోకి వెళ్ళింది. కాసేపటికి దేవకి అందరికీ పడకలు ఏర్పాటు చేసి బాగా పొద్దుపోయింది పడుకోండి, రేపు ఉదయం మాట్లాడుకుందాం అంటంతో అందరం నిద్రకు ఉపక్రమించాం. ఆ మరుసటి రోజు కొడుకు కోడలు మనవడు 5 సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి వచ్చారని దేవకి చేస్తున్న హడావుడి అంతా ఇంత కాదు. ఆ రోజు సాయంత్రానికి నా పెద్ద కొడుకు వాసు వాడి కుటుంబంతో సహా వచ్చాడు. రాఘవ్ వస్తున్న విషయం వాడికి తెలిసి వాడు వచ్చాడేమో అనుకున్నాను. కొడుకులిద్దరు రావటంతో ఇంట్లో తిరిగి పండగ వాతావరణం ఏర్పడింది. పండుగలకు సెలవులకు వాసు వాడి భార్య పిల్లని తీసుకుని వచ్చి మాతో సరదాగా గడిపి వెళ్తాడు. అలాంటిది రాఘవ అమెరికా నుంచి వచ్చినప్పుడే వాసు రావటం ఇదే మొదటిసారి. అలా పిల్లలతో సందడిగా ఓ రోజు గడిచిపోయింది. ఆ మరుసటి రోజు కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్ళొచ్చి అప్పటికి మధ్యాహ్నం భోజనాల సమయం అవటంతో అందరం భోజనాలకు కూర్చున్నాం. వాసు అడిగాడు, నాన్న ఈ మధ్య మీకు ఒంట్లో బాగుంటలేదట, మన రాము చెప్పాడు. ఓ రోజు మా ఆఫీస్ దగ్గర కలిశాడు. అమ్మా నాన్న ఎలా ఉన్నారని అడిగితే మీ నాన్నకి ఆరోగ్యం బాగానంటుంది, మొన్న హాస్పిటల్లో కనిపించాలని చెప్పాడు. ఏమైంది నాన్న, హాస్పిటల్కి వెళ్ళాల్సినంత మీ ఆరోగ్యం పాడైందా?
నాతో ఒక మాటనే చెప్పలేదు అడిగాడు. అందుకు నేను, నాకేమైందిరా, నేను బాగానే ఉన్నాను కదా. జనరల్ హెల్త్ చెకప్ కోసం మొన్న ఆ మధ్య హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడే రాము కలిశాడు. అదే విషయం నీతో చెప్పి ఉంటాడన్నాను. అయినా నాన్న, మీరు రిటైర్డ్ అయ్యి 2 సంవత్సరాలైంది. అమ్మ మీరిద్దరే ఇక్కడ ఉండి ఏం చేస్తారు? మాతో పాటు వచ్చేయచ్చు కదా. మాకు కూడా ఈ వయసులో మీ ఇద్దరే ఊళ్ళో ఉంటే ఎలా ఉన్నారో ఏంటోనని బెంగగా ఉంటుంది కదా అన్నాడు వాసు. వాడు అలా అనటంతో, ఇప్పుడు మాకేమైందట్రా వాసు, బాగానే ఉన్నాం కదా. చాలా కాలంగా ఇక్కడే ఉంటున్న కారణంగా ఈ ఊరు, ఇక్కడి వాతావరణం మాకు బాగా అలవాటయ్యాయి. రిటైర్డ్ అయినా కాలక్షేపానికి ఫామ్ హౌస్ ఉండనే ఉంది కదా. దాంతోనే నాకు మీ అమ్మకి చక్కగా కాలక్షేపం అవుతుందిరా. కొన్ని రోజులు పోయాక అప్పుడు చూద్దాంలే అన్నాను. అందుకు వాడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పోనీ మా దగ్గరికి వచ్చేయచ్చు కదా నాన్న అడిగాడు రాఘవ. ఊరు మారడానికే మనసు ఒప్పుకోవటం లేదు. ఇంకా దేశం మారి ఎలా వస్తాంరా అని. అప్పటికే నా భోజనం ముగియడంతో చేయి కడిగేసుకుని వచ్చి హాల్లో కూర్చున్నాను. అలా ఒక గంట గడిచిందో లేదో, ఇంట్లో బోరుగా ఉంది, ఎక్కడికైనా వెళ్దాం తాతయ్య అడిగాడు వాసు కొడుకు, నా మనవడవి. ఉదయమే కదరా గుడికెళ్ళొచ్చాం, మళ్ళీ బయటికెందుకు అన్నాను. బోరు కొడుతుంది తాతయ్య, నన్ను బయటికి తీసుకెళ్ళవా అని గొడవ చేశాడు. వాడు బోరు కొడుతుంది తాతయ్య అని అడిగేదాకా పిల్లలందరినీ ఫామ్ హౌస్కి తీసుకెళ్లాలనే ఆలోచనే నాకు రాలేదు. అభి అడగడంతో పదండి పదండి, అందరం కలిసి అలా ఫామ్ హౌస్ దాకా వెళ్ళొద్దాం అంటంతో అందరూ రెడీ అయ్యారు. అందరం కలిసి మేముంటున్న ఇంటికి ఓ 15 కిలోమీటర్ల దూరంలో ఈ మధ్యనే ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్కి వెళ్ళాం. అందులో రకరకాల పూల మొక్కలను, కూరగాయలను పండిస్తున్నాం. వాటి మధ్య పిల్లలందరూ సరదాగా ఆడుకున్నారు. అక్కడ కాసేపుండి అంతా తిరిగి చూసొచ్చేసరికి రాత్రి చీకటి పడింది. రాత్రి భోజనానికి ఇంకా సమయం ఉండటంతో రాఘవ, వాసు మేడ మీదకెళ్లారు. కోడలిద్దరూ దేవకికి వంట పనిలో సహాయం చేస్తున్నారు. పిల్లలిద్దరూ మేడ మీద ఉన్నారు కదా. నేను కాసేపు వాళ్ళతో కలిసి కబుర్లు చెప్దామని వెళ్తుంటే దేవకి, ఏవండి, మేడ మీదకి వెళ్తున్నారా? ఇదిగోండి, ఈ స్వీట్ తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వండి అని ప్లేట్ని నా చేతికిచ్చింది. దాన్ని పట్టుకుని మేడ మీదకి వెళ్తుంటే అప్పటికే పిల్లలిద్దరూ నాన్న అని నా గురించి ఏదో విషయం మాట్లాడుకుంటుండగా విని అక్కడే ఆగిపోయాను. అదేంట్రా, నాన్న మన దగ్గర రావడానికి ఒప్పుకుంటాడేమో అనుకుంటే ఆయన ఇప్పుడప్పుడే ఈ ఊరిని వదిలి వచ్చేలా లేడే అన్నాడు వాసు. అమ్మా నాన్నలు మన దగ్గరికి రావడానికి ఒప్పుకుందే ఆశని పంచమని ఎలా అడుగుతామన్నయ్య? నాన్న రిటైర్డ్ అవ్వగా వచ్చిన డబ్బులతో పాటు ఫామ్ హౌస్ని కూడా అమ్మి ఆ వచ్చే డబ్బులను మన ఇద్దరికీ సమానంగా పంచిస్తాడేమో అనుకున్నాను, కానీ ఇది ఇప్పుడప్పుడే జరిగే పనిలా అనిపించట్లేదన్నయ్య అన్నాడు రాఘవ. అవునరా రాఘవ, అమ్మా నాన్నలు నీ దగ్గరకో నా దగ్గరకు రావడానికి ఒప్పుకుంటారేమో, ఆ వెంటనే ఆస్తిని కూడా మన ఇద్దరికి పంచిస్తారేమో అనుకున్నాను. కానీ నాన్నేమో రానంటున్నాడు. అయినా నువ్వు రమ్మన్నామని వచ్చానన్నయ్య, అంత దూరం నుంచి. ఇలా అవుతుందంటే నేను అస్సలు రాకపోయేవాణ్ణి అన్నాడు రాఘవ. నువ్వే కదరా అమెరికాలో ఇల్లు కొనుక్కుంటున్నాను, డబ్బు తక్కువ పడుతుందని నాన్నడిగితే పనిలో పనిగా తన ఆస్తిని రిటైర్డ్ అవ్వగా వచ్చిన డబ్బునంతా పంచిస్తాడేమో అనుకుని రమ్మన్నాన్రా. కానీ నాన్న అసలు ఆ విషయం గురించి తీయటమే లేదు. పోనీ నువ్వే అడగొచ్చు కదా, నాకు ఇలా డబ్బు అవసరం ఉంది నాన్న, మీరేమైనా ఏర్పాటు చేయగలరా అని అన్నాడు వాసు రాఘవతో. అందుకు రాఘవ, ఒకవేళ నేను అడిగినా నాన్న కాదంటే అప్పుడెలా అన్నయ్య అన్నాడు. అడిగితే కదరా నీ మనసులో మాట నాన్నకు తెలిసేది, అడగకుండా ఆయనకు మాత్రం ఎలా తెలుస్తుంది అన్నాడు వాసు. అందుకు నా చిన్న కొడుకు రాఘవ, వీలు చూసుకుని అడుగుతాను, మరో వారం రోజుల్లో నేను బయలుదేరన్నయ్య, ఈలోగా వచ్చిన పని అయితే సంతోషం అన్నాడు. వాళ్ళ మాటలు అక్కడితో ఆగ్రా లేవనుకుని, ఒరే చిన్నోడా అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళడంతో కంగారుపడి, మీరా, మీరెప్పుడు వచ్చారు నాన్న అన్నాడు వాసు. ఇదిగో ఇప్పుడే వస్తున్నానరా,
మీ అమ్మాయి స్వీట్‌ని మీకిచ్చి రమ్మంటేను అన్నాను. అలా కాసేపు పేడ మీద మాట్లాడుకుని అందరం కిందికొచ్చాం. ఆ రోజు రాత్రి భోజనాలు ముగించుకొని పడుకున్నాక ఇంతకీ నాకు నిద్ర రాలేదు. నా కొడుకులిద్దరూ మాట్లాడుకున్న మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి. అయితే చిన్నోడు రాఘవ అమెరికా నుంచొచ్చింది నన్ను వాళ్ళమ్మని సర్ప్రైజ్ చేయడానికి కాదన్నమాట. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిని గురించి పిల్లల ఆశపడటం తప్పు కాదు. కానీ మా పరిస్థితి నుంచి కూడా అర్థం చేసుకోవాలి. ఉన్నదంతా వాళ్ళకిస్తే రేపు మా అవసరాలకి ఎవరి దగ్గర చేయి చాపగలం? మొన్న మూర్తి పరిస్థితి ఏమైంది? ఏమైందో చూశాను కదా! ఒకవేళ రేపు నాకు అదే పరిస్థితి వస్తే? అప్పుడు ఏవని అనుకుని మాత్రం ఏం లాభం? అంటూ నెల క్రితం నా ప్రాణ స్నేహితుడు మూర్తికి జరిగిన సంఘటన గుర్తొచ్చి గతంలోకి వెళ్ళాను. నేను గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. నా భార్య పేరు దేవకి. మాకిద్దరి సంతానం. పెద్దోడు వాసు హైదరాబాద్‌లో ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నోడు రాఘవ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఏ చదువుకోవడానికి అమెరికాకు వెళ్ళి చదువు పూర్తి కాగానే అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. పిల్లలు. పిల్లలిద్దరికీ పెళ్ళైన 5 సంవత్సరాలకి నేను రిటైర్డ్ అయ్యాను. రిటైర్మెంట్‌కి సంవత్సరం ముందే మేముంటున్న ఊరికి దగ్గరలో ఓ 4 ఎకరాల పొలం తీసుకున్నాను. అందులో రకరకాల పూల మొక్కలను, కూరగాయలను వేసి వారానికొకసారి వెళ్ళి అక్కడి స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని ఆ పచ్చని వాతావరణం నడుమ సేద తీరి వచ్చేటప్పుడు వారానికి సరిపడా కాయగూరలను కోసుకొని రావటం నాకు దేవకికి అలవాటుగా మారింది. రిటైర్డ్ అయ్యాక పెద్దగా చేయాల్సిన ముఖ్యమైన పనులు లేకపోవడంతో ఎక్కువ సమయాన్ని ఫామ్ హౌస్ దగ్గరే గడుపుతున్నాం నేను దేవకి. మొన్న ఈ మధ్య నేను రిటైర్డ్ అయ్యానని తెలిసి మూర్తి నన్ను కలవడానికి వచ్చాడు. మూర్తి నేను మంచి స్నేహితులం. ఇద్దరం కలిసే చదువుకున్నాం. ఉద్యోగరీత్యా వేరు వేరు ఊళ్ళలో స్థిరపడ్డాం. ఇద్దరం ఒకే వయసు వాళ్ళ అవటంతో మేమిద్దరం 3 నెలల తేడాతో రిటైర్డ్ అయ్యాం. నిజానికి మూర్తిని కలిసి చాలా కాలమైందని నేనే వాడిని కలవడానికి వెళ్దాం అనుకున్నాను. ఈలోగా మూర్తినే వచ్చాడు. వాడికి 3 పిల్లలు. అందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. రిటైర్ అయిన వెంటనే వాడికొచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు అప్పటిదాకా వాడు సంపాదించిందంతా 3 పిల్లలకు సమానంగా పంచిచ్చానని, ఇక నా బాధ్యతలన్నీ తీరిపోయినట్టే ప్రశాంతంగా ఉన్నానని చెప్పాడు. వాడు చెప్పిందంతా విన్న నేను, "అదేంట్రా? రేపు నీ అవసరాలకు ఏం మిగిలించుకోకుండా అంతా అలా పనిచేశావేంటి?" అడిగాను. అందుకు మూర్తి, "3 పిల్లల తండ్రి. రేపు మాకేదైనా అయితే వాళ్ళేరు. అయినా మనం ఇంతకాలం కష్టపడింది ఎవరి కోసంరా? పిల్లల కోసమే కదా! వాళ్ళు సంతోషంగా ఉంటే మనకంతకన్నా ఇంకేం కావాలి?" అన్నాడు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. నేను వాడి నిర్ణయాన్ని తప్పని అనలేకపోయాను. అలా ఆ రోజంతా మూర్తి మా ఇంట్లోనే ఉండి ఆ మరుసటి రోజు తిరిగి వెళ్ళిపోయాడు. అలా ఓ 3 నెలలు గడిచాయో లేదో మూర్తి భార్య వసంతకు గుండెపోటు రావడంతో హాస్పిటల్‌లో చేర్పించాడట. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలి. అందుకో 6,00,000 దాకా ఖర్చవుతుందన్నారట. వెంటనే విషయం తన పిల్లలిద్దరికీ ఫోన్ చేసి చెప్పి డబ్బు ఏర్పాటు చేయమన్నాడట. సమయానికి ఎవరి చేతిలో అంత డబ్బు లేకపోవడంతో ఇప్పటికిప్పుడు అంత డబ్బు సర్దటం అంటే కష్టమని చేతులెత్తేశారు. మూర్తికి ఏం చేయాలో అర్థం కాక నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమయానికి నా దగ్గర ఉన్న ఓ 3,00,000కు మరో 3,00,000 మా స్నేహితులందరం కలిసి ఏర్పాటు చేసి మూర్తికిచ్చాం. భార్య ప్రాణం మీదకొస్తే గానీ తెలియలేదు మూర్తికి వాడు చేసిన తప్పేంటో. వాడి పరిస్థితిని చూశాకే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. పిల్లల్ని పెంచి పెద్ద చేశాం. వాళ్ళకి మంచి చదువు చెప్పించి ఉన్నత స్థాయికి చేరుకునేలా మన వంతు సహాయాన్ని అందించాం. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ అవసరాల కోసం ఏం మిగిల్చుకోకుండా ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇవ్వడం సరికాదనిపించింది. అందుకే ఇప్పటి నుంచే పిల్లకు భారంగా ఉండటం ఇష్టం లేక అలాగని ఒంటరిగా ఉన్నామనే భావన ఉండకూడదని కాలక్షేపానికి ఓ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాను. ఇంతకాలం సంపాదించిన ఆస్తులు కానీ డబ్బులు కానీ మా తదనంతరమే పిల్లలకు చెందేలా వీలునామా రాయాలని నిర్ణయించుకున్నాను. ఏంటండి ఇంకా పడుకోలేదా?
అన్న దేవకి మాటలకు గతం నుంచి తేరుకుని పడుకుంటాను దేవకి అని చెప్పి నిద్రలోకి జారుకున్నాడు. ఆ మరుసటి రోజు రాఘవ వాసుని పిలిచి మీరిక్కడికి రావడానికి గల కారణం ఏంటో నేను ఊహించగలనురా. ఇంతకాలం నేను మీ అమ్మ కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాం. మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా మీకో దారి చూపించాను. మా మిగిలిన జీవితం గురించి కూడా మాకు కొన్ని ఆశలు, అవసరాలు ఉంటాయి కదా. పిల్లలు తమ తల్లిదండ్రుల ఆస్తులు, డబ్బుల మీద ఆశపడటం సహజమే. కానీ నా ఆస్తులు, డబ్బు ఏదైనా మా తదంతవి మీకు చెందేలా వీలునామా రాయాలనుకుంటున్నానురా. నా ఈ నిర్ణయం మీ మనసుకి కష్టంగా ఉండొచ్చు, కానీ తప్పదు. మీ నాన్న ఏది చేసినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అన్నాను. అందుకు నా కొడుకులిద్దరూ చిరునవ్వుతో వాళ్ళ అంగీకారాన్ని వ్యక్తపరిచారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.